అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి సామాన్యులెవరూ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆర్థికంగా 1000 రూపాయల సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అమౌంట్ అనేది రేపటి రోజున అనగా 4 ఏప్రిల్ 2020 తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం పంపిణీ చేయవలసి ఉంటుంది. అయితే ఈ అమౌంట్ ని ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు? ఈ లాక్డౌన్ వల్ల కొంతమంది ప్రజలు వారి సొంత ఊర్లో కాకుండా వాళ్ళ బంధువుల ఊర్లో ఉండిపోవడం జరిగింది. మరి వారి పరిస్థితి ఏంటి? ఈ రేషన్ కార్డ్ స్టేటస్ ని ఈపీడీఎస్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. కానీ ఆ వెబ్సైట్ యొక్క సర్వర్ సరిగా పనిచేయడం లేదు. కాబట్టి ఈ స్టేటస్ ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి గవర్నమెంట్ స్కీమ్ యొక్క అప్డేట్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ విత్ అనిల్ కుమార్. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి 1000 రూపాయల నగదును వాలంటీర్ల ద్వారానే, అంటే పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేశారో ఆ విధంగానే ఈ 1000 రూపాయల పంపిణీ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది. ఈ పంపిణీకి కావాల్సిన అమౌంట్ ని ఆల్రెడీ వారి సచివాలయాలకైతే రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. సచివాలయాల నుంచి మీ యొక్క వాలంటీర్లకు కూడా ఈ రోజు సాయంత్రం లోపు వారికి అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ పంపిణీ అనేది రేపు ఉదయం అనగా 4వ తారీఖు ఏప్రిల్ 2020 ఉదయాన్నే 6 గంటల నుండి వాలంటీర్ల ద్వారా ఈ పంపిణీ అనేది మొదలవడం జరుగుతుంది. ఈ పంపిణీ వచ్చేసరికి ముందుగా లోకల్లో ఉన్న వారికి, అంటే ఆల్రెడీ వాలంటీర్ క్లస్టర్లో యాడ్ అయి ఉన్న వారికి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఈ పంపిణీ సమయంలో ఆ కుటుంబం యొక్క పెద్దలు లేదా 18 సంవత్సరాలు పైబడిన వారు ఆ ఇంట్లో ఉంటేనే ఈ అమౌంట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాల కన్నా చిన్నవారు కానీ మీ ఇంట్లో ఉంచి మీరు బయటికి వెళ్ళినట్లయితే వారికి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి గమనించి జాగ్రత్త పడండి. ఇక తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నుంచి కానీ లేదా తర్వాత రోజు కానీ పోర్టబిలిటీ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. దీని ద్వారా ఈ లాక్డౌన్ అయ్యి వారి సొంత ఊరిలో కాకుండా వాళ్ళ యొక్క బంధువుల ఊర్లో చిక్కుకుపోయి ఉన్న వారికి ఈ 1000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. ఈ యొక్క పంపిణీ సమయంలో వారి యొక్క రేషన్ కార్డ్ ని ఆ వాలంటీర్కి లేదా సచివాలయం ఉద్యోగికి చూపించవలసి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డు అందుబాటులో లేక ఆ నెంబర్ మాత్రమే గుర్తున్నట్లయితే ఆ రేషన్ కార్డులో ఉన్న ఏ పర్సన్ అయితే అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అతని యొక్క ఆధార్ కార్డ్ ప్రూఫ్ ని వారికి చూపించి ఆ అమౌంట్ ని అయితే వారు కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పంపిణీ సమయంలో ఆ లబ్ధిదారుల వద్ద నుంచి ఎటువంటి బయోమెట్రిక్ యొక్క తంబు గాని వారి యొక్క సిగ్నేచర్ కూడా తీసుకోవడం జరగదు. కేవలం వారికి ఇచ్చిన యాప్ లో వారి యొక్క ఫొటోస్ అనేది క్యాప్చర్ చేసుకోవడం మాత్రమే జరుగుతుంది. ఈ విధానం అనేది మన రాష్ట్రం యొక్క ఆరోగ్య భద్రతలను ఉద్దేశించి ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఇక ఫైనల్ గా మీకు ఈ రేషన్ కార్డు అనేది యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందో తెలుసుకోవడం కోసం ఈపీడీఎస్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోమని స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఆ వెబ్సైట్ సర్వర్స్ అనేది సరిగా రన్ అవ్వట్లేదు. నేను ప్రీవియస్ స్పందనకు సంబంధించి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ను కూడా వారు డిజేబుల్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఫ్రెష్ గా ఇంకో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఆ లింక్ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీ రేషన్ కార్డు యొక్క నెంబర్ని అడుగుతుంది. ఆ బాక్స్ లో మీ రేషన్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ స్టేటస్ లో ప్రింటింగ్ అని కానీ ఉన్నట్లయితే ఈ అమౌంట్ అనేది మీకు అందుతుంది. ఒకవేళ ఏదన్నా ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ 4-వీలర్ వెహికల్ అయినా ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎంప్లాయీ ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క ఎంప్లాయీ ఐడి వంటివి చూపించి ఈ రిజెక్ట్ లో పెట్టడం జరుగుతుంది. ఆ స్టేటస్ లో ఈ అంశాలు ఏవైనా చూపించి రిజెక్ట్ అని కానీ ఉన్నట్లయితే ఈ 1000 రూపాయల ఆర్థిక సహాయం అనేది మీకు అందదు. ఈ స్పందన యొక్క అఫీషియల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ ని చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.